హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సోషల్ మీడియా మార్కెటింగ్ SMM. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇప్పుడు ఎక్స్ కానివ్వండి, అని సోషల్ మీడియా ఉంది, ట్విట్టర్ లాంటిదే, ఇండియన్ మేడ్ సోషల్ మీడియా యాప్. ఇలా ఏ ప్రముఖమైన యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, ఇవన్నీ కూడా బిజినెస్ పేజ్ ఓపెన్ చేసుకొని ఎక్కడైతే బిజినెస్ ఉంటుందో వాట్సాప్ బిజినెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సోషల్ మీడియా మార్కెటింగే. ఈ సోషల్ మీడియాస్ని వాడుకొని మనం మన బ్రాండ్ బిల్డ్ చేసుకోవచ్చు, మనకి కొత్త కస్టమర్స్ని రప్పించుకోవచ్చు, మనకి లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఆల్రెడీ కనెక్ట్ అయిన కస్టమర్స్ని ఎంక్వైరీస్ వచ్చాయి, వాటిని ఫాలోఅప్ చేసుకోవడానికి, ఎంక్వైరీని నర్చరింగ్ చేయడానికి, ఎంక్వైరీస్ని లీడ్గా కన్వర్ట్ చేయడానికి, లీడ్స్ ఉంటే సేల్స్గా కన్వర్ట్ చేయడానికి, సేల్స్ అయిన తర్వాత కస్టమర్ సర్వీస్ ఇవ్వడానికి, ఆఫర్లు ఇవ్వడానికి, డిస్కౌంట్లు ఇవ్వడానికి, ప్లస్ మన కాంపిటీటర్ని క్రాక్ చేయడానికి, ప్లస్ మన కాంపిటీటర్ ఏం చేస్తున్నాడు సోషల్ మీడియా మార్కెటింగ్లో మనం అబ్జర్వ్ చేసి వాళ్ళకంటే ఒక మెట్టు పైకి వెళ్తూ కాంపిటీటర్ని క్రాకింగ్ చేస్తూ మన బిజినెస్ని పెంచుకోవడానికి ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాలో మన బిజినెస్ లేదా మన సంస్థ లేదా మన వ్యక్తిగత టాలెంట్ని మనం బ్రాండ్గా క్రియేట్ చేసుకోగలిగితే మనకి రెగ్యులర్గా బిజినెస్ వస్తుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ సర్వీస్లో ఉన్నాడు. అతను కేవలం సోషల్ మీడియా వాడుతూ, అంటే రిజిస్ట్రేషన్ అండ్ ట్యాక్స్ కన్సల్టెంట్ బిజినెస్ అనమాట. హీఈస్ ఎర్నింగ్ అరౌండ్ 1 lakh రూపీ అనమాట. వితౌట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ హీఈస్ డిజిటల్ మార్కెటింగ్ హిమ్సెల్ఫ్. సో దీనికి సంబంధించిన సలహాలు సూచనలు ఏమైనా కావాలన్నా, లేకపోతే సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీస్ మీకు కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఐఎమ్ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్, హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను వీడియో చేసినప్పుడు దగ్గు వస్తుంది, నాకు కొంచెం గొంతు బాగాలేదు, బట్ వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయాలనే కాన్సెప్ట్తో నేను చేయడం జరుగుతుంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.